హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నారా? సో, ఈవేళ అయితే మేము కూర్గ్ నుంచి తెచ్చిన జాక్ ఫ్రూట్‌ని అదే పనసకాయ అండి. కట్ చేద్దామని చెప్పేసి తీశాను. సో, ఎవరైనా సరే పనసకాయ కట్ చేసే ముందు ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. హ్యాండ్స్‌కి అండ్ చాక్ కూడా అప్లై చేయాలి ఆయిల్ అయితే. సో, మనం ఆయిల్ అనేది అప్లై చేయకపోతే ఏంటంటే దీని నుంచి ఒక రకమైన సబ్స్టెన్స్ అనేది వస్తదనమాట. దానివల్ల చేతులు బాగా పొక్కుపోతాయి. అండ్ ఆ జిగురు అనేది చాక్‌కి కూడా వదలదనమాట. సో, చాకుకి కూడా మీరు అప్లై చేయండి ఆయిల్ అనేది. ఈ పనసకాయ అనేది చూసి షాక్ అవ్వకండి. ఏంటి ఈ కలర్‌లో ఉందని జెప్పేసి. రీసెంట్‌గానే కూర్గ్ ట్రిప్ అయితే వెళ్ళడం జరిగింది. నేను, మా వైఫ్ అండ్ మా నాన్నగారు. సో, కూర్గ్‌లో మేము వెళ్తున్నప్పుడు దారిలో అయితే పనసకాయ చెట్లు చాలా ఉన్నాయన్నమాట. సో, అక్కడ మా నాన్నగారు అయితే చిన్న పనసకాయ కోయడం అయితే జరిగింది. అది ఇంటికైతే తెచ్చుకున్నాం. తెచ్చినప్పుడు చాలా బాగుంది. తెచ్చి అప్పటికే మాకు 2 వీక్స్ అయితే అయ్యింది తెచ్చి. అప్పటినుంచి మా నాన్నగారు అయితే ఇంటికైతే వెళ్ళిపోయారు మా హోమ్ టౌన్‌కి. సో, నేనైతే బద్దకించేసా అయితే కోద్దాం, కోద్దాం అని జెప్పేసి. ఇప్పుడైతే టైం దొరికి కో కోద్దాం అని జెప్పేసి తీసాననమాట. సో, చూసారుగా ఇదైతే కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. సరే ఏమైంది మనకు తెలీదు గదా! ఫస్ట్ టైమ్ అయితే నేను కోస్తున్నా ఇది. నాకు పనసకాయ గురించి అంత తెలియదు. సో, చూద్దాం అని జెప్పేసి కట్ చేద్దామని తీసి మొత్తం అంతా సెట్ చేసుకున్నా ఇట్లా. కానీ కోసాక మాత్రం మొత్తం అటర్ ఫ్లాప్ అండి. మొత్తం పనసకాయ అయితే పాడైపోయింది మొత్తం. చూస్తున్నారు గదా! ఎట్లా అయిపోయిందో మొత్తం. మెత్తగా అయితే అయిపోయింది. మొత్తం బూజు కట్టినట్టు అది కూడా అయిపోయింది. మేము తెచ్చి 2 వీక్స్ అయితే అయిపోయింది అప్పటినుంచి. మా నాన్నగారు ఉన్నట్టయితే ఇక్కడే వెంటనే కోసేద్దాం ఇదైతే. నాకైతే అంత తెలియదు గదా! ఇది ఎట్లా కొయ్యాలి, ఏం చేయాలో కూడా తెలియదు నాకు. సో, నేనైతే బద్ధకించేసి 2 వీక్స్ తర్వాత అయితే ఇట్లా అయిపోయిన తర్వాత కోయడానికని జెప్పేసి తీశాను. సో, ఇదైతే మొత్తం చాలా బూజు పట్టినట్టు అయిపోయి మొత్తం పనసకాయ కూడా చూసారా అది మొత్తం మెత్తగా అయిపోయింది ఇది కూడా. గింజలు కూడా ఇది చిన్న కాయేనండి. అక్కడ మేము సరదాగా అయితే కోసాం అక్కడ. మా నాన్నగారే కోసారు సరదాగా అది. చిన్న కాయ అయితే తెచ్చుకున్నాము. అక్కడ చెట్ల నుంచి కోసుకొని. సో, ఇది మొత్తం నాశనం అయితే అయిపోయింది. మొత్తం నా చేతుల మీదుగా నేనే నాశనం చేసుకున్నాననుకోండి కొయ్యకుండా. అది ముగ్గకపోయినా పర్లేదు. వెంటనే కోస్తుంటే మాత్రం పనసకాయ బిర్యానీ గానీ, కర్రీ గానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు గదా! అట్లన్నా చేసేద్దును తిను. కానీ ఎటు కాకుండా ఇట్లా అయిపోయిందనమాట మొత్తం. సో, మా నాన్నగారు వెళ్ళేటప్పుడు గూడా చెప్పారు. వెంటనే కొయ్యడం ఎలాగా, ఎప్పుడు కొయ్యాలని గూడా చెప్పారు. కానీ మనం పెద్దవాళ్ళ మాట వింటే గదా! అందుకే జెప్తారు పెద్దవాళ్ళ మాట ఎప్పుడైనా పట్టించుకోవాలి, వినాలి అని జెప్పేసి. సో, ఇట్లా అయితే అయిపోయింది 2 వీక్స్ తర్వాత. మొత్తం అంతా వేస్ట్ అయిపోయిందనమాట. మొత్తం అయితే పాడేసాను ఇంకా. ఏం జేస్తాం? సో, నా ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియో పోస్ట్ చేయడం అయితే జరిగింది. మొత్తం పాడైపోయినా. ఎంతో ఆశగా అయితే తీశాను. మంచిగా తీసి చూపిందాం పనసకాయ అక్కడి నుంచి కూర్గ్ నుంచి తెచ్చాం గదా! బాగుంటుంది తీస్తే అని జెప్పేసి మీకు కూడా చూసినట్టు ఉంటది. సో, ఫారెస్ట్‌లో అయితే పెరిగింది గదా! ఎట్లా ఉంటది? మన మన చేతుల మీదుగా మనం కోసి తెచ్చుకున్నది కాయ కోస్తే అదొక ఆనందం. సో, చూద్దాం అనుకున్నా. మొత్తం అయితే ఇట్లా పాడైపోయిందింకా. ఏం చేయలేం. మనకి రాసిపెట్టుంటే తింటాం. ఇక్కడ బెంగుళూరులో అయితే చాలా అమ్ముతున్నారండి పనసకాయలైతే. ఎక్కువే అమ్ముతున్నారు రోడ్ సైడ్. ఒకటైతే తీసుకోవాలి. ఎప్పుడైనా ట్రై చేయాలి. మా వైఫ్‌కి కూడా చాలా ఇష్టం పనసకాయ అది పండది తినడం అదిని. సో, నేను కూడా ఇంట్లో మన ఊర్లో ఉన్నప్పుడైతే ఎవరో ఒకళ్ళు తెస్తూ ఉంటారు. తింటూ ఉంటాం. సో, ఇక్కడ బయట ఊర్లో ఉన్నప్పుడైతే మనకు అంతగా ఏమి దొరకవు. అప్పుడప్పుడు ఇట్లా తెచ్చుకొని తినడం తప్పితే. సో, అంతేనండి ఈ వీడియోకైతే. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థాంక్ యూ. ఒక లైక్ అయితే కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.